శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చమురు కొరత వేళ మోదీ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడనున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధాని చర్చించనున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపైన మోదీ చర్చించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రధాని మోదీ రేపు సమావేశం అనంతరం పెట్రో బాంబు పేలుస్తారా? అసలు ఇప్పటికే నయారా పెట్రో బాంబు పేల్చింది. పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు. సరే, నయారా ఒక డెసిషన్ తీసుకుంది కాబట్టి ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఒక కీలక ముందడుగు వేయబోతోంది. చమురు సంస్థల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లే దీనికి కారణం. భారతదేశంలో రేపు మరో పెట్రో బాంబు పడబోతోంది అనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చా, లేకపోతే నియంత్రించేటువంటి పరిస్థితులే ఉంటాయి, ఎవరు ఆందోళన చెందవద్దు, మన దగ్గర నిల్వలు ఉన్నాయనేటువంటి భరోసా ఇస్తారు? ఎలా చూడాలంటారు? ముఖ్యంగా పశ్చిమాసియాలో అంటే రోజు రోజుకి పెరుగుతున్న ఉద్రిక్తల నడుమ ఇటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధము మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాపించిన పరిస్థితి కనబడతా ఉంది. అన్ని దేశాల్లో సంక్షోభం మొత్తం కూడా తలెత్తిన పరిస్థితి కనబడుతుంది. చమురు కొరత అన్ని ప్రపంచ దేశాలతో పాటు ఇటు భారత్ కూడా మరి చాలా తీవ్రతరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను భారత ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున ఇంధనం పైన, ఇంధన సరఫరాల పైన మరి ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల నిల్వలు బాధ్యతలను సమీక్షించి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడంపై ఆయా రాష్ట్రాలకు రేపు మరి మీటింగ్ లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులతో మొత్తం కూడా ముఖ్యమంత్రులు అందరితో కూడా మరి కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం జరగబోయే మీటింగ్ అత్యంత కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అందరు ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా ఇటు ప్రభుత్వం పైన, ఇటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో నిల్వలు ఉన్నా లేకున్నా ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి విషయం పైనే ఇక్కడ రాష్ట్రంలో మరి నిల్వలు ఉండాలంటే దేశం కొనుగోలు చేయాలి కాబట్టి సో కొనుగోలు అక్కడి నుంచి రావట్లేదు అని కూడా మరి అటు కేంద్ర ప్రభుత్వం పైన నెట్టేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం రేపు మరి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి సో వీళ్ళందరితో కూడా మాట్లాడే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సంక్షోభం, పెట్రోల్ సంక్షోభం, డీజిల్, ఎరువులు, వీటి మీదనే ప్రధానంగా చర్చించనున్నారు. అయితే దాంతో పాటుగా అక్రమ నిల్వలు, అలాగే బ్లాక్ మార్కెట్ సంబంధించినటువంటి వ్యవహారం, బ్లాక్ మార్కెట్ ని ఎట్లా అరికట్టాలి అనే దానిపైన కూడా మరి ప్రధాని రేపు ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇటు కేంద్రానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేయాలి. టీమిండియా మొన్న T20 వరల్డ్ కప్ ఎట్లా గెలిచిందో సమయస్ఫూర్తిగా ఆ సమయస్ఫూర్తితో పనిచేయాలంటూ కూడా ఆయన ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రస్తుతం కొంతమంది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఆ ముఖ్యమంత్రులు తప్ప మిగతా అందరూ కూడా మరి పాల్గొనే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మొత్తం కూడా అందరూ అధికారులు ఇటు భారత ఇంధన భద్రతకు సంబంధించినటువంటి అన్ని అంశాల పైన రివ్యూ చేస్తా ఉన్నారు. రేపు మొత్తం కూడా నివేదిక ముఖ్యంగా మరి అటు మోడీతో పాటు అందరికీ కూడా అసలు భారత్ లో ఎన్ని టన్నులకు సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయి, గ్యాస్ ఎంత ఉంది, అలాగే పెట్రోల్ ఎంత ఉంది, డీజిల్ ఎంత ఉంది, సో ఎన్ని నౌకలు మన ఇండియా వైపు వస్తా ఉన్నాయి, ఈ మొత్తం కూడా రేపు అంశాలను ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు వెల్లడించనున్నారు. దాంతో పాటు దేశంలో ఉన్నటువంటి సంక్షోభం కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంక్షోభం కావచ్చు, ఇవన్నిటిపైన కూడా సమీక్ష చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇటు మరి ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పింది 60 రోజులకు సరిపడా దేశవ్యాప్తంగా అంటే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధానికి సంబంధించి భారత్ వైఖరిని వెల్లడిస్తారు అని ఒక సమాచారం. అలాగే దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు కావచ్చు, లేకపోతే ఇరాన్తో ఈ రకమైన ఒప్పందం ఉంది, ఎవరు కూడా దేశవ్యాప్తంగా భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు, ప్యానిక్ బయింగ్ అనేది చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్తారా? లేకపోతే ప్రైవేటు చమురు సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ బాటలోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే
మోదీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు చమురు రంగ సంస్థలను కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. సో ఆ నేపథ్యంలోనే మనం కూడా ఈ భారాన్ని భరించాలి అనేటువంటి ఒక కోణంలో ప్రజల్ని సమాయత్తం చేయబోతున్నారు రాబోయే రోజులకు సంబంధించి అని కూడా రకరకాలైన వార్తలు వస్తున్నాయి కదా. వీటిని ఎలా చూడాలంటారు సత్య? డెఫినెట్ గా మీరు అన్నట్టు రేపు మీటింగ్ తర్వాత చాలా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి నిల్వలు కావచ్చు, మొత్తం వ్యవహారం అంతా కూడా రేపు మరి ఇప్పటికే పెట్రోల్ కొరత, నిజంగానే పెట్రోల్ కొరత ఉంది అని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ అంటే ఇక్కడ రాష్ట్రంలో అటు దేశంలో కూడా దాదాపు 60 రోజులకు సంబంధించినటువంటి నిల్వలు మన దగ్గర ఉన్నాయి. కొంత సమన్వయ లోపం ఉంది. ఆ పెట్రోల్ బంక్లకు సంబంధించినటువంటి అదే అమౌంట్ కు సంబంధించినటువంటి ముందస్తు అమౌంట్ ఏదైతే కట్టాలో అది కట్టకపోవడంతో మరి ఇదంతా కూడా ఇబ్బంది జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం నిల్వలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి, ఇటు దేశంలో కూడా నిల్వలు ఉన్నాయని చెప్తుంది. రేపు నిర్ణయం రేపు మీటింగ్ తర్వాత కొంత కొలిక్ వచ్చే అవకాశం ఉంది. నిజంగా ప్రభుత్వాలు ఏమైనా మరి నిజంగా ఉంటే ఉన్న వాటిని లేకున్నా ఉన్నాయని చెప్తా ఉన్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? మరి ఈ రేట్లు ఏమైనా పెంచిన తర్వాత మళ్ళీ ఏమైనా వేరే నిర్ణయం తీసుకొని ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికే హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూస్తాం. పెద్ద ఎత్తున అక్కడ 16-17 కోట్లను కూడా వసూలు చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మొత్తం కూడా బ్యారెల్ ఏదైతే 103 నుంచి 119కి చేరినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా రేట్లు పెంచే అవకాశం ఉందా, మరి ఏంటి అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ మురళి, ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ అన్ని ఏదైతే జియో పాలిటిక్స్ సంబంధించి అంతర్జాతీయ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జియో పాలిటిక్స్ వల్ల ఒక సామాన్య ప్రజడికి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య ప్రజానికుని పైన అంటే మొత్తం కూడా భారం పడే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఏ రోజునైనా ప్రభుత్వాలు బాంబు పేల్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్ లో కంపల్సరీగా ఇప్పటికే 65 రూపాయల గ్యాస్ రేట్ ను పెంచారు. అంటే యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే గ్యాస్ రేటు పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా రేపు మోడీ మీటింగ్ తర్వాత మరి ఆయా రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి ఉత్కంఠ అయితే రేపు నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే చల్లారడం లేదు. చమురు కొరత వేళ మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడనున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధాని చర్చించనున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపైన మోదీ చర్చించేటువంటి అవకాశం ఉంది.